అదృష్టం అంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క తక్కువ శక్తి సూర్యకాంతి మన మీద పెడితే ఏ విధంగా మనకి శరీరం ఎట్లయితే హాయి పొందుతుందో ఆ విధంగా వాళ్ళ యొక్క తక్కువ దృష్టి వల్ల మన పాపాలంతా కూడా పరిహారం. అందుకే నేనంట, మీరు ఒక్కరోజు రండి యాభైకి, వారానికి ఒకసారి రండి, నెలకు ఒకసారి రండి, ఇంకా 3 నెలలకు 6 నెలలకు రండి, మీకే తెలుస్తుంది అంట. ఒక రోజు వచ్చేటివాడు ఎంతో అనుభూతిని పొందుతాడు, వారానికి వచ్చేటివాడు ఒక అనుభూతిని పొందుతాడు. మీరు ఒకరోజు వస్తుంటారు కదా, మీరు వారం ఒకరోజు రాకుండా ఉంటే మీకేమంటే, ఒక్కరోజు మేము రాలేకపోతే మన మనసు అంతా కూడా ఇది అయిపోతుంది. ఇదో కారణంతో ఎందుకు అమ్మగారి యొక్క తపస్సు నిధి ఈ క్షేత్రం పవిత్రమైంది. ఇప్పుడు క్షేత్రాలు పవిత్రం ఎప్పుడవుతాయి నాయన అంటే, ఆ క్షేత్రం ఇది ఒకప్పుడు అడవి లెక్క ఉన్నది. క్రూరమైన జంతువులు కూడా ఉండొచ్చు, విష సర్పాలు ఉండొచ్చు, విష జంతువులు ఉండొచ్చు, అన్ని విధాలా నిండి ఉన్నది ఈ క్షేత్రం కూడా. అయితే మహానుల యొక్క స్పర్శ వల్ల, వారి యొక్క దృష్టి వల్ల, వారి అనుగ్రహం వల్ల ఈ రోజు సూర్యనది క్షేత్రం అని వారి యొక్క తపస్కారంగా ఇదంతా కూడా ఒక అందుకే మన కర్ణాటక అసెంబ్లీలో ఆ మినిస్టర్ గారు అంటారు, రామదర్శనం చిన్నప్పుడే చేసుకోపోయినాకంట. అది మఠము కాదు, అది దేవాలయం కాదు, అది ఒక సుందరమైన ప్రదేశం. అది అసెంబ్లీలోనే ఆయన రెగ్యులర్ చేశాడు. సుందరమైన ప్రదేశం యానది, దాన్ని మనమంతా కూడా అభివృద్ధి చేస్తాము అని చెప్పి అమ్మగారి దర్శనాన్ని ఎన్నోసార్లు మేము చేసుకున్నాము. అమ్మగారి యొక్క ఇది మాకు తెలుసు, మా నాన్నగారికి మాకు అని అన్నారన్నమాట అసెంబ్లీలో. అట్లా సుందరమైన ప్రదేశం ఇది. ఈ ప్రదేశాన్ని అసలు బాధ ఏంటంటే, ఈ చుట్టుపక్కల వాళ్ళు తెలుసుకోవడం లేదనే బాధ. ఈ చుట్టుపక్కల వాళ్ళు తెలుసుకోవటం, దూరం ఉన్న వాళ్ళంతా తెలుసుకుంటారు, కానీ దగ్గర ఉన్న వాళ్ళని ఏం కారణం తెలుసుకోలేకపోవడం అది చాలా విచారించవలసిన విషయం అన్నమాట. అమ్మగారు లోకోద్ధారణ కోసం వచ్చారు, మన ఒక్కరి కోసం రాలేదు, ఎవరి కోసం రాలేదు. లోకోద్ధారణ కోసం ఆయన కార్యాన్ని తీసుకొని మహాకారం నిర్ణయించి రహస్యం అంటారు. మా వాళ్ళు అది జరగలేదు, ఇది జరగలేదు, ఇంకా జరిగితే కదా అయ్యేదంటే ఇది గోప్యం. ఇది గోప్యమైందన్నమాట. ఎవరు చెప్పారు అన్నా, గోప్యమైందన్నమాట, రహస్యమైంది. అత్యంత రహస్యం. ఏమేమి చేయబోతున్నాడు, ఏమేమి జరగబోతుందో ఇంకా కొందరు అంటారనమాట. మీకు అంతా తెలుసు కానీ అమ్మ చెప్పుకుంటారు, మీరు చెప్పాలంటారు. మీరు చెప్పాలంటే చెప్తే వినేటి వాళ్ళు ఎవరున్నాయన, వింటే అర్థం చేసుకునేటి వాళ్ళు ఎంతమంది ఆయన. ఏం జరిగిందంటే జరుగుతూ ఎదుగుతుందో పడతారు. మీరైతే మీ భక్తిని మాత్రం తప్పుదోవలో పట్టించుకోవద్దని చెప్తాను. అమ్మగారు అంటే మామూలుగా ఎంతెంతో చెప్పారు అమ్మగారి గురించి, కానీ చెప్తారు చెప్పినంతగా నడవడి కూడా ఉండాలని. చెప్పడం అనేది వస్తుంది, నడవడి అనేది చాలా గొప్ప గొడవ. ఆ యొక్క నడవడినే మనల్ని సరిగా పోనీ కూడా చేసేది మాయ. అంటే మాయ అనేది అమ్మగారు అంటారు, మాయలో మనం ఉన్నామనేది మనకు కూడా తెలియదు అంటారు. మనకు కూడా తెలియదు మాయ మనల్ని మాయ అన్నది, లేదా నేను అన్న భావన, నేనన్న భావన మనిషిని కింది చేస్తుంది ఆయన అంటారు. నేను అనే భావన అంతా చెడుపు చేస్తుంది. నేను కాదు, నేను శరణార్థి అని ఒక దివ్యమైన పదం వాడతారు మన కర్ణాటక రాష్ట్రంలో. శరణార్థిని నేను శరణై ఉండాలి. ప్రతిదానికి కూడా శరణై ఉండాలి. ప్రతిదానికి మనకేమవుతుంది, మనకి వచ్చేస్తుంది అన్నమాట, కోపం వచ్చేస్తుంది ఎంతటి వాళ్ళకైనా. అయితే కోపం వస్తే ఏం చేయాలి, దాన్ని గమనించుకోవాలి. 1 గంటలోనే దాన్ని మార్చేసుకోవాలన్న భక్తులు అంటారు. మహా అయితే ఒక రోజు అంతకన్నా ఎక్కువ ఉండకూడదు.
మళ్ళీ అంతకన్నా ఎక్కువ ఉంటే ఎప్పటికీ కోపం ఉంటే అది తామసం అవుతుంది అయినా ఆ తామస భావన అనేది జరుపు చేస్తుంది అంటారు. అందుకని మనకు కోపం వస్తే కూడా మనం ఏం చేయాలి, గంట రోజులు మార్చేసేసుకోవాలి, శాంతంతో చేయాలి. ఆ విధంగా మనం రాగలిగి మన యొక్క మనస్సుని మనం ఆధీనంలో చేసుకోగలిగితే ఏమవుతుంది, అప్పుడు మనం ఈ యొక్క ఈర్ష్య అసూయాలను దేశించే యొక్క ఈర్ష్య అసూయ దేశాన్ని కంట్రోల్ చేసుకోవడానికి వస్తుంది. వాటిని ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకున్నామో, ఈర్ష్య అసూయ దేశాలను మనం ఎప్పుడైతే కంట్రోల్ చేసుకున్నామో అప్పుడు మనకి ఏమవుతుందంటే భగవంతుని దర్శనం, క్షణక్షణం భగవంతుని యొక్క దర్శనం అవుతూనే ఉంటుంది. అంతటి యొక్క మహత్తుని మానవ దేహంలో భగవంతుడు మనకే ఇచ్చి ఉన్నాడు. మనకే ఇచ్చిందని మనము సద్వినియోగం చేసుకుంటున్నాం. ఇప్పుడు రాజకీయాలు బెల్లం సంగతి నీకు రాజకీయ నాయకులు ఎక్కడుంటే వాళ్ళ చుట్టే ఉంటుంది. అదే ఒక సాధు సత్పురుషులు వాళ్ళందరూ ఒక గల్లు మనుషులు కూడా అట్లా అయిపోయింది అన్నమాట. ఏమైంది, రాజకీయ బెల్లంలో చిన్నపిల్లలు రాజకీయంలో మునిగిపోయినారన్నమాట. అంటే మాయలో ఉన్నారు. భగవద్భక్తి తగ్గటం అనేది కూడా చాలా చాలా అదృష్టం ఉంటేనే తగ్గుతుంది. కలిగింది కానీ అందులో గురు సన్నిధానికి రావటం అంటే చాలా కష్టం. మనం అంతా వచ్చామంటే మన యొక్క పూర్వజన్మమైన పుణ్యం అంటారు అమ్మగారు. కనుక మనమంతా కూడా టైం కూడా అయిపోతుంది, మళ్ళీ రేపు కూడా మాట్లాడుతుందని ఈ విధంగా ఉన్నది కాబట్టి మనం సదా భక్తిని, మనలో ఉన్న నేను అన్న భావన మాత్రం మనం ప్రతి క్షణం నేను అనే అహంభావం ఎవ్వరికి కూడా మంచిది కాదు. అది గంట లోపలే మనము దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి. ఒక గంట లోపల లేకపోతే ఒక రోజులన్నా తీసేయాలంటారమ్మ. అంతకన్నా మించి ఉంటే అది తామసంకి వెళ్ళిపోతుంది. ఏమవుతుందంటే భగవంతుని దూరం చేస్తే భగవంతుని మీద మనస్సును ఏమవుతుందో తన వైపు తెచ్చుకుంటాడు. అందుకే కదా ఎవరికి సహించుకోవాలంటారు కదా అమ్మడు. ఎక్కడ సహించుకోవాలా, వాడు అన్నాడు నాకు, వాడు అంటున్నాడని అనుకుంటాం ఏమో. అట్లా అన్నాడు మనం ఎందుకు అనుకోవాలి అంటే అది కూడా వారి స్మరణ మనం చేసినట్టు. అది అమ్మ స్మరణ చేసేవారు వారి స్మరణ చేసి మనకు పుణ్యం వాడికి పోతుంది. మనకు పుణ్యం అతనికి పోతుంది, అతను స్మరణ చేస్తే వాడికి చేసేదంటే వాళ్ళకు పోతుంది అనమాట. లేదు మనం భగవంతుని అయితే మనస్సును పెట్టుంటే భగవంతుని పోతుంది. సూక్ష్మం ఎంత సూక్ష్మం ఉన్నది అనమాట. సాధించవలరా శోధించవలరా అంటారు. మనకు అంత ఈజీగా పెట్టున్నాడు కానీ మనల్ని నేనున్న భావన అనేది ఎవ్వరికి ఉండరాదు. నేను ధర్మశరణార్థిని అనుకోవాలి. ఇప్పుడు మనం ఈ జాగా కూర్చున్నా ఒకటే కూర్చుంటే వచ్చేది ఏం లేదు. అదే అక్కడ నేను స్కూల్కి అడిగి వీళ్ళు గుర్తు చేసి కూర్చోబెట్టారు నాయన, నాకు అది సంతోషం లేదు అంటారు. నారాయణ సార్ గుర్తు చేసి మీరు కూర్చోబెట్టారు, ఏదో అధ్యక్ష స్థానం అన్నారు, జెండా ఏమన్నారు, ఇవి నాకు సంతోషం లేదు. ఈ పొలంలో నేను పని చేస్తున్నాను, సేవ చేస్తున్నాను, అదే నాకు సంతోషం ఉంటాయి. అప్పుడే నాకు సంతోషం ఉండే, దీనివల్ల ఏం సంతోషం లేదు నాయన అని స్కూల్ కాకపోయినప్పుడు ప్రసంగంలో చెప్తాను. అంటే సేవ అనేది కొంతమంది సేవ చేయడానికి నేను ఏం చేయాలని నేను కుర్చీలో కూర్చొని ఉన్నా, నేను ఆఫీస్లో కూర్చొని రాస్తున్నా, లేకపోతే నేను నాకు ఈ పని ఉన్నది ఆ పని ఉన్నది ఇక్కడ కూర్చోటోడే గ్రేట్ గొప్ప. అప్పుడు మేము మురళీ సారు అప్పుడు ప్రభుస్వామి వీళ్ళందరూ 5-6 మంది 6-7 మంది ఊడుస్తుండేటోడు. ఉదయాన్ని అంతా ఊడుస్తుండేటోడు. ఒకరోజు అమ్మ అక్కడికి వచ్చారు, ఉదయాన్ని అక్కడికి వచ్చి అందరిని చూసి అమ్మ వచ్చింది కూడా మేము ఎవరో రోజులు ఊడ్చుకుంటా పోతా ఉన్నాం అంటారు అన్నమాట. మళ్ళీ అయిపోవాలి కదా. అప్పుడు అమ్మ ఏమన్నారు, పిలిచారు. అమ్మ పిలిచిన పాట శివాయ వీళ్ళందరూ పోయినాము. అందరూ బుట్ట ఊడుస్తున్నాక
మీరు గుట్ట ఊడుస్తున్నారు, భగవంతుడు మీ గుండెల్ని ఊడుస్తాడు. అదే గోడ దగ్గర జరగదు, మీ గుండెల్లో ఊడుస్తాడు భగవంతుడు. అంటే మనలో ఉన్న కల్మషాన్ని తీసేస్తాడు భగవంతుడు. అంటే ఈ గుట్ట ఊడ్చేదాన్ని కూడా ఎవరు కూడా ఎంత మంది చేయరు. నేను ఊడుస్తానంటే ఈ బద్మాస్ అడ్డా వస్తూ ఉంటాను. ఏ పని చేస్తే కూడా గురుస్థానంలో అంతే. ఆఫీసులో కూర్చున్న రాసినా ఒకటే, కూర్చున్నా ఒకటే, ఏదైనా ఇంకేం చేసినా ఒకటే. ఇది అమ్మ నారాయణ స్థానం. అమ్మ పాలపద్మలతో అమ్మ పాలపద్మలంతా తిరగాడిన క్షేత్రం ఇది. అందుకని పవిత్రమైపోయి సూర్యనంది ఉంది. నేను పూజాను కదా, నేను ఎందుకు ఊడవాలంటారు. మీరు ఊడ్చే తీరాలని నేను అమ్మ గుడి అమ్మ మండపం మీరే ఊడవాలని వాళ్ళకి కండిషన్ మంచిది. ఎందుకంటే నేనన్న భావం ఉండరాదని తర్వాత చిన్నపిల్లలు కదా, అది ఊడుస్తారు. అది ఊడ్చేదాన్ని. ఎందుకంటే మనం చిన్నగానే ఉంటుందన్నమాట జ్ఞానం అనేది. ఆ చిన్న విషయంలో తుకారాం ఉంటారు కదా, తుకారాం ఆయన ఎంత నిస్వార్థం అనుకుంటాడు, ఎంత ఆదర్శం అనుకుంటాడు. లక్ష్మమ్మ వాళ్ళు వెంకటమ్మ వీళ్ళందరూ కూడా ఎంతో నిస్వార్థంగా త్యాగంగా అందరూ కూడా ఉంటూ ఉన్నారన్నమాట. నేనైనా అట్లా భగవంతుని యొక్క కృపా కటాక్షాలను మనం సంపాదించుకునే అవకాశం చాలా మెండుగా ఉన్నది. ఈ గురుస్థానంలో ఎవ్వరు కూడా ఈరోజు నేను చెప్పే మాట, నేనన్న భావాన్ని అందరూ విడిచిపెట్టాలా. నేనన్న భావన అందరూ విడిచిపెట్టి నేను ఒక శరణార్థిని, నేను శరణార్థిని అని మనం అంటారు. ఎవరు ఒక్కొక్కరు భాషణ చేస్తుంటారు. వాళ్ళ అంతరంగా ఏదో ఎవరు వాళ్ళని నష్టం చేసినట్టు, ఎవరు వాళ్ళు దొరికేది లాక్కున్నట్టు భాషణ చేస్తారు. పేర్లు అన్నదార్థం ఎవరు లాక్కునేది ఉంటుంది. నీ కర్మ ఫలితాన్ని నువ్వు భోగిస్తూనే ఉంటావు అంతే. గురుస్థానంలో ఒకప్పుడు ఒకడు దొరుకుతుండొచ్చు, ఒకడు దొరకపోవచ్చు, అన్నిటి కూడా తృప్తి చెందాలి. అందుకే శరణార్థి అన్నారు. ఎవరికి ఒకటి లాగి ఏముండదు, కానీ వాళ్ళ ప్రవర్తన వల్లే వాళ్ళు పోగొట్టుకుంటారు. అందుకని ఎప్పుడు కూడా దయచేసి మనకంతా అమ్మగారి యొక్క గురుస్థానంలో సేవ దొరికింది, అమ్మగారిని స్మరించే అవకాశం దొరికింది. ఏమో అమ్మగారిని స్మరించే అవకాశం దొరికిందంటే మనం అంతా ధన్యులము. సదా మనం ఆ గురువు స్మరణ చేసుకుంటూ మనం ఎంత చేసుకుంటే అంత ఫలితం వచ్చే వస్తుంది, రాకుండా పోదు. అది ఎక్కడ పోదు ఆ ఫలితం. అది చూసుకోవాలి. మనం పెద్దోళ్ళమా, మనం వాడికన్నా గొప్పడమా, వీడికన్నా మనం గొప్పడమా, వాడికన్నా అనే భావన మాత్రం ఈ స్థానంలో రాదు. అదంతా కూడా సమాజం ఆశ్రమంలో అటువంటి భావన కూడా రాదు. ఇది దొరికింది నాకంటే ఇది ఒక బాధ్యతగా మనం భావించుకోవాలి. దానికి తగిన న్యాయాన్ని మనం చేయాలి. ఆ విధంగా అందరూ కూడా జన్మ సంస్కారం వేసుకొని సదా శరణార్థి భావాన్ని హృదయంలో నింపుకొని నేనన్న భావాన్ని దూరం చేసేసుకొని అందరూ సన్మార్గంలో నడుచుకుంటా సదా గురువుని యొక్క ప్రార్థన మనం చేసుకొని నడుచుకున్న ఆశ్రమంలో ఉండేటి వాళ్ళందరూ కూడా ప్రతి స్త్రీలు పురుషులు అందరూ కూడా మధ్యాహ్నం వరకు వాళ్ళకి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి సాయంత్రం సభకి వాళ్ళందరూ కూడా ఈ 5 రోజులు రావాలి. వస్తే అది మంచిది అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. అందరూ కూడా ఏదో మనం వచ్చినామంటే మనం ఏదో దేనికోసం వచ్చినాము. 5 రోజులు కార్యక్రమం జరుగుతుంది, అక్కడ ఏమి యొక్క సత్సంగం జరుగుతుంది, ఏమి జ్ఞానం వస్తుందో అని తెలుసుకోవాలి. కేవలం పడిపోతాం, తింటాము, కష్టం చేయడం అనేది కాదు. కొంచెం జ్ఞాన విషయాలు కూడా మనసుని చెవిని అటు కూడా పెట్టాలి. కావున ఆశ్రమంలో ఉండేటి వాళ్ళందరూ కూడా సాయంత్రం 5 గంటల రాగానే అందరూ కూడా ఆధార్ కావాలని ప్రత్యేకంగా మనం చేస్తున్నాను. ఓం సద్గురు రూపరహిత వీరధర్మజ వీరధర్మజ